ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగవాయల కూర టమాటా ఎలా వండాలో వీడియో చూపెడతాం. ముందుగానే గంగవాయల కూరను శుభ్రంగా కడిగి చిన్నగా కోసుకున్నాం, టమాటాలు కోసుకున్నాం, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకో. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగవాయల కూర టమాటా ఎలా వండాలో వీడియో చూపెడతాం. ముందుగానే గంగవాయల కూరను శుభ్రంగా కడిగి చిన్నగా కోసుకున్నాం, టమాటాలు కోసుకున్నాం, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకో. నూనె వేసుకుంటే కూర చాలా రుచిగా వస్తుంది. కొంచెం పోపిత్తులు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అయ్యామాకు దూరగా గోలించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగు, కొంచెం అల్లం వెల్లిపాయ పచ్చివాసన దాకా గోలించుకోవాలి. గంగవాయల కూర వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, కొంచెం కారపొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి. 20 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఉడికింది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దీన్ని మెత్తగా రుద్దాలి. మెత్తగా రుద్దుకోవాలి పప్పు దువ్వతోటి. పప్పు రుద్దురు అయిపోయింది. ఇలా మట్టి కంచుల్లో వండుకుంటే చాలా రుచి ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. గంగవాయల కూర టమాటా రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది.